హలో గాయస్, అయితే మరి RC16 పెద్ద తాలూకా గ్లిమ్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అఫీషియల్గా మనకు అప్డేట్ కూడా వచ్చేసింది. అయితే మనకి బుచ్చిబాబు గారు అయితే ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నది ఏంటంటే ఉగాది రోజున గ్లిమ్స్ వచ్చేస్తుంది, సో ఇంకా చూడడానికి బాగుంటుంది. సో అలా నేను అనుకున్నాను అనమాట. సో ఉగాది వచ్చేసింది, ఇంకా ఏంటి అప్డేట్ రాలేదు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సడన్గా ఏంటంటే ట్విట్టర్ ఓపెన్ చేసేటప్పటికి అసలు ముందు కూడా ఏమీ చెప్పలేదు అనమాట, సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సో పెద్ద గ్లిమ్స్ అయితే మనకి పెద్ద ఫస్ట్ షాట్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టి శ్రీరామనవమికి సో April 6th అయితే మనకి అప్డేట్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో April 6th అంటే ఆల్మోస్ట్ ఇంకొక వారం రోజులు ఉంది గైస్, ఇంకో నెక్స్ట్ సండే అనమాట. సో మ్యాక్సిమం ఈ గ్లిమ్స్లో ఏంటంటే కరెక్ట్గా మనకి చరణ్ గారి నుంచి మనం ఏదైతే మిస్ అయ్యామో ప్రతిదీ కూడా ఇందులో చూడబోతున్నాం. దాంతోపాటుగా బుచ్చిబాబు గారు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయితే వేస్ట్ చేశారనమాట. సో అంటే ఉప్పినా కన్నా ముందే స్క్రిప్ట్ రాసుకున్నారంట. సో ఆ స్క్రిప్ట్ మీద డెవలప్ చేస్తూ అలాగా చరణ్ గారు డేట్స్ కోసం వెయిట్ చేశారు, RRR అయ్యే వరకు వెయిట్ చేశారు, గేమ్ చేంజర్ అయ్యే వరకు వెయిట్ చేశారనమాట. సో అంత కసితో వస్తున్నప్పుడు అసలు ఏం అవుట్పుట్, అసలు ఏంటి రిజల్ట్ అనేది మొన్న మనకి ఫస్ట్ లుక్తోనే అర్థమైందనమాట. ఇప్పుడు గ్లిమ్స్ చూసాక ఇంకా మనకి సిస్టమ్ అంతా క్లియర్ అయిపోద్ది గైస్ కంప్లీట్గా. అందరూ కూడా ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చేటట్టు అయితే బుచ్చిబాబు అయితే ప్లాన్ చేస్తున్నాడని టాక్ అనమాట. సో మరి చూడాలి అసలు ఏం డైలాగ్స్ ఉంటాయా లేకపోతే ఏంటి అని చెప్పి. రీసెంట్గా మన మైత్రి మూవీ మేకర్స్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, సో నవీన్ యర్ని అనే వాళ్ళు, ఆయన కూడా అయితే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందనమాట. సో పెద్ద తాలూకా టీజర్ అయితే రెడీ అయిపోయింది, అందులో ఒక షాట్ అయితే 1000 సార్లు కన్నా ఎక్కువ చూసేటట్టు ఉంటుంది అని చెప్పి అయితే ఆయన ఆల్రెడీ హైప్ పెంచేశాడు. సో మరి చూడాలి. అంటే ఆయన ప్రొడ్యూసర్, ఆయనకి ఏంటంటే ఒక లైవ్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా చూసే యాక్సెస్ ఉంటుంది. చూసిన తర్వాత నా మాట చెప్పాడు కాబట్టి మనమైతే బిలీవ్ చేయొచ్చు గైస్. టీజర్ అయితే 100% ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అయితే అవ్వబోతుంది అనమాట. సో పెద్ద నుంచి మనకి ఇది రాబోతున్న ఫస్ట్ గ్లిమ్స్ కాబట్టి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి, అలాగే మీట్ అవుతుంది కూడా. మరి మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.